మనం ఇప్పుడు కృష్ణా నది పక్కనే ఉన్నటువంటి పెదకళ్ళపల్లి పడవ రేవు దగ్గరకు వచ్చామండి. ఈ యొక్క పడవ ద్వారా మనం దివిసీమ ప్రాంతంలోని పిట్టల్లంక విలేజ్ వరకు మనం ఇప్పుడు పడవ ప్రయాణం చేయబోతున్నామండి. చూస్తున్నారు కదా, పిట్టల్లంక వైపు నుంచి ఇప్పుడు మనకు దగ్గరికి పడవ వస్తుంది. ఈ పడవ ఎక్కి మనం దివిసీమ ప్రాంతంలోని పిట్టల్లంక వరకు వెళ్దామండి. దివిసీమ అంటేనే 3 వైపుల కృష్ణానది, ఒకవైపు సముద్రం ఉంటుందండి. చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని దివిసీమ ప్రాంతం అంటారండి. ఈ దివిసీమ ప్రాంతంలో 3 మండలాలు ఉంటాయండి: కోడూరు, నాగలంక, అవనిగడ్డ. ఈ 3 మండలాల ప్రజలకు బయట ప్రపంచానికి రావాలంటే పూర్వకాలం నుంచి కూడా పడవలే ఆధారం అండి. పడవ ద్వారానే బయట ప్రపంచానికి రావాలి. వరదల సమయంలో ఈ దివిసీమ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ప్లస్ భయపడేవాళ్ళు కూడానండి. ఎందుకంటే పొరపాటున ఏదన్నా కరకట్ట కనుక తెగితే ఈ కృష్ణమ్మ వాటర్ మొత్తం కూడా దివిసీమ ప్రాంతం మీద పడి ఈ దివిసీమ ప్రాంతం మొత్తం కూడా సముద్రంలో కలిసిపోతుందండి. అలాంటి పరిస్థితి నుంచి ఈ యొక్క దివిసీమ ప్రాంత వాసులను రక్షించాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో మనకి 3 బ్రిడ్జెస్ కట్టడం జరిగిందండి. ఒకటి మోపిదేవి వార్పు వైపు నుంచి పులిగడ్డ వరకు ఒక బ్రిడ్జి, ఇంకోటి రేపల్లి పెనుగుడి వైపు నుంచి పులిగడ్డ వరకు ఇంకొక బ్రిడ్జి రెండవది. మూడో బ్రిడ్జ్ వచ్చేసి మచిలీపట్నం కమ్మవారి చెరువు వైపు నుంచి ఉల్లిపాలెం వరకు ఒక బ్రిడ్జి కట్టడం జరిగిందండి. ఈ 3 బ్రిడ్జెస్ కట్టడంతో దాదాపుగా 95% వరకు పడవ ప్రయాణాలు తగ్గిపోయాయండి. చూస్తున్నారు కదా కృష్ణమ్మ యొక్క అందాలు. కృష్ణానది ఈ పాయ ఇక్కడ చాలా అత్యంత లోతుగా ఉంటుందండి. చూస్తున్నారు కదా కృష్ణమ్మ యొక్క సోయగాలు, కృష్ణా తీరం యొక్క అందాలు. మనం ఇప్పుడు పిట్టల్లంక పడవల రేవు దగ్గరలోకి వచ్చేసామండి. చూస్తున్నారు కదా కొన్ని పడవలు పక్కన ఆపి ఉన్నాయి. పిట్టల్లంక పడవల రేవు ఈ యొక్క పడవ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగాను ఎంతో మధురానుభూతిని మిగులుస్తుందండి. రేటు కూడా చాలా తక్కువ అండి. మనిషికి 10 రూపాయలే తీసుకుంటారు. బైక్ ఉంటే 20 రూపాయలు తీసుకుంటారు ఛార్జ్. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు రావడానికి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి.